వాళ్ళ పెప్పర్ మష్రూమ్ ఫ్రై ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో పెప్పర్ మష్రూమ్ ఫ్రై. సో మష్రూమ్స్ అనగానే చాలా మంది ఇష్టంగా తింటారు అండ్ ఫ్రై కాబట్టి చాలా హ్యాపీగా తినేచ్చు. అందులో 2 పెప్పర్ మష్రూమ్ 2 హెల్దీ కదా. కరెక్ట్, ఖచ్చితంగా చాలా హెల్దీ. తర్వాత ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చి ఉంటారు. సో ఓకే అండి. సో పెప్పర్ మష్రూమ్ ఫ్రై కాబట్టి ఫ్రై చాలా ఇష్టంగా తింటారు. తను హెల్తీగా చేస్తా అంటున్నారు కాబట్టి చూద్దాం ఇంకెలా చేస్తారు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసా లాస్యా. ఓకే, సో చక్కగా పెప్పర్ మష్రూమ్ ఫ్రై అన్నమాట. సో హ్యాపీగా మిరియాల పొడి తీసుకొచ్చేసారు అండ్ పోపు కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. ఎక్స్ట్రాగా కొంచెం క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నారు. క్యాప్సికమ్, ఓకే. సో ఎక్స్ట్రా యాడ్ ఆన్ ఫ్లేవర్ అనమాట, అది బాగుంటుంది. యా, సో చక్కగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలర్ఫుల్గా అండ్ హెల్త్కి సంబంధించినట్టు మీరు అన్నట్టే ఉంది అండ్ టేస్టీగా కూడా చేస్తారు కదా. షూర్. ఓకే, సో మరి స్టార్ట్ చేసేద్దామా ప్రాసెస్? ఓకే ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆయిల్ హీట్ చేసుకొని, సో స్టవ్ అయితే వెలిగించుకున్నాము. సో ఫస్ట్ ఎలాగైనా ఆయిల్ కదా, సో వేసేయండి మరి. ఫస్ట్ ఆయిల్ వేద్దాము పాన్ లో. ఓకే. మెయిన్ ఈ వంటలో స్పెషల్ ఏంటంటే మష్రూమ్ ఫ్రై అన్నాం కదా, ఆయిల్ డీప్ ఫ్రై అనుకుంటారేమో, కాదు, లిటిల్ బిట్ సరిపోతుంది, ఆయిల్ కొంచెం చాలు. సో షాలో ఫ్రై అన్నమాట. షాలో ఫ్రై మనం చూసుకుందాం. ఆయిల్ వేసాను, కొంచెం వేడెక్కుదాం. సో ఇంకా కిట్టి పార్టీస్ అన్నారు కదా, ఏం చేస్తుంటారు ఆ కిట్టి పార్టీస్ లో? జస్ట్ తంబోలా ఆడుకోవటం అంతేనా? తెచ్చుకున్న ఫుడ్స్ అవన్నీ షేర్ చేసుకోవటం, తింటాం. ఇంకేం చేస్తాము, గేమ్స్ ఏదైనా ఆడుకోవటం, మ్యూజికల్ చైర్స్, రూమర్స్, గాసిప్స్, నథింగ్. సో వెరీ క్లీన్ కిట్టి పార్టీ అన్నమాట. క్లీన్. ఓకే ఓకే. సో ఆయిల్ వేడెక్కింది, నెక్స్ట్ ఏం వేస్తారు? ఆయిల్ వేడెక్కింది, ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాము. ఓకే. ఇంకొక స్పూన్ ఇస్తావా? ఓకే. ఆవాలు వేస్తాను. ఆవాలు, కొంచెం జీలకర్ర వేద్దాం. ఓకే. జీలకర్ర కూడా ఫ్రై అయ్యంగానే కరివేపాకు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. సో తురిమిలా అల్లం సన్నగా పీసెస్ కట్ చేసుకోవచ్చు, మనం తురుముకోవచ్చు. అల్లం వేసేసాను. ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను. 1 నిమిషం అదంతా ఫ్రై అవనిద్దాము. ఓకే. సో ఇంకా మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఈయన ఫర్నిచర్ బిజినెస్, ఇంటీరియర్స్. ఓకే. సో అయితే ఫుల్ బిజినెస్. ఫర్నిచర్ అనగానే అందరికీ అదొక కళ కదా, ఇంట్లో ఒక మంచి ఫర్నిచర్. ఎవరైనా ఒక డ్రీమ్ హోమ్ కొనుక్కున్నాక మా చేతుల్లో పెట్టేస్తారు దాన్ని. ఖచ్చితంగా. సో మీరు హెల్ప్ చేస్తుంటారు ఇంటీరియర్ డిజైనింగ్ కదా? తనే ఐడియాస్ తో చేస్తూ ఉంటారు డిఫరెంట్ గా. మీ ఇల్లు కూడా అంతే అందంగా ఉంటుంది అనుకుంటున్నాను, అంతేనా? ఆల్మోస్ట్. ఓకే. సో చక్కగా వేగిపోయింది. అది ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేద్దాము. ఓకే. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మష్రూమ్ మనం తింటూ ఉన్నప్పుడు దానికి ఇవి కూడా యాడ్ అయ్యి వస్తూ ఉంటే బాగుంటుంది తినడానికి కూడా. సో ఉల్లిపాయలు కూడా వేసారు, మరి నెక్స్ట్ ఏంటి? ఎండుమిర్చి వేసుకుందాము. ఎండుమిర్చి కూడా జస్ట్ అట్లా హీట్ అవ్వాలి. కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసుకుందాం అందులో. సో కొద్దిగా వేగాలి అవన్నీ. సో ఇంకా కిట్టి పార్టీస్. సో హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు? హాబీస్ ఎక్కువ కరెక్ట్గా చెప్పేసేనా, చిట్ చాట్, ముచ్చట్లు కరెక్ట్గా చెప్పారు అండ్ జెన్యూన్ గా చెప్పారు యాక్చువల్గా. సో ఎక్కడ అంటే నైబర్స్ తో, లేకపోతే నైబర్స్ తో? మేము ఉండేది అపార్ట్మెంట్స్ లో కదా, ఇంట్లో జెంట్స్ ఎప్పుడెప్పుడు బయటకు వెళ్ళిపోతారా అని చూస్తుంటాం. ఒక 4-5 ఫ్యామిలీస్ ఒక చోట గ్యాదర్ అయిపోయి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ద సేమ్ వే ఎవరికి ఎవరు అవసరం అన్నా కానీ అన్ని హెల్ప్ చేసుకోవడం, నీట్ గా ఉంటాం. సో అలా కలిసి కట్టుగా ఉంటారు. బాగుంటాయి. ఏదైనా షాపింగ్ కి వెళ్ళాలన్నా అందరం ఒకసారి అనుకొని వెళ్తాం అన్నమాట. వేగిపోయాయి. నెక్స్ట్ ఆనియన్ ఫ్రై అయింది, తర్వాత క్యాప్సికమ్ వేద్దాం. ఇవి కూడా సన్నగా కట్ చేసి పెట్టాను, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయట్లేదు కదా మనం, హెల్త్ కాన్షియస్ వల్ల ఎక్కువ యూస్ చేయట్లేదు. చాలా సన్నగా కట్ చేసుకున్నాము క్యాప్సికమ్ కూడా. అది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ వేసాక కొంచెం సాల్ట్ చూసుకొని, చాలా లైట్గానే పడుతుంది, కొంచెం సాల్ట్, పసుపు,
ఇప్పుడు వంటల్లో చాలా మంది పసుపు వేయటం మర్చిపోతున్నారు, ఎందుకంటే చాలా మంచిది, దీనివల్లే మనకి ఎంతో ఇమ్యూనిటీ వస్తుంది. కరెక్ట్, యాంటీబయోటిక్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్న మన బాడీలో అవన్నీ తగ్గిపోవటము, అవి మర్చిపోతున్నారు. పసుపు వేయటం అనేది ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి అసలు గుర్తుండటల్లా మెయిన్. నెక్స్ట్ తర్వాత మష్రూమ్స్ యాడ్ చేద్దాం దీనికి. స్టవ్ ఎప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి ఇది, ఎందుకంటే ఆయిల్ ఎక్కువ యూస్ చేయలేదు కాబట్టి నీట్గా ఫ్రై అవ్వాలన్నీ. మష్రూమ్స్ యాడ్ చేసేసాను, ఇవి కొంచెం మొత్తం కలిసేటట్టు తిప్పుకోవాలి మనం. సౌండ్ ఇంకా చాలా మసాలాలు తెచ్చారు, అవి కూడా వేసేసుకుందామా? ఓకే, ఏం లేదు, జస్ట్ గరం మసాలా టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను. అన్ని చాలా లైట్గా వేసుకోవచ్చు, ఇది స్నాక్ ఐటమ్ కింద కూడా తినచ్చు, పిల్లలు ఇష్టంగా ఈవినింగ్ టైం అడగంగానే స్పీడ్గా చేసి పెట్టుకోవచ్చు ఇవి. ఓకే, సో తర్వాత మిరియాల పొడి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట పెప్పర్ మష్రూమ్ ఫ్రై కాబట్టి అలా పెప్పర్ కూడా వేసేస్తున్నాం. ఓకే, వేసేయండి. ఇప్పుడు మనం మిరియాల పొడి యాడ్ చేస్తున్నాము. మిరియాల పొడి వల్ల మెయిన్ దీనిలో మిరపకాయలు కూడా వాడుకోవచ్చు, పచ్చిమిర్చి కూడా. మిరియాల పొడి ఎందుకు యాడ్ చేస్తున్నాం అంటే వెయిట్ లాస్, మెయిన్ వెయిట్ లాస్, ఏదైనా బ్లడ్ ప్యూరిఫికేషన్ అన్నీ ఉంటాయి ఈ మిరియాల వల్ల మనకి. సో ఆల్మోస్ట్ మీరు కూడా మా న్యూట్రిషనిస్ట్ పల్లవి లాగా ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తున్నారు. సో చక్కగా మన మిరియాల పొడి కూడా వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి? లైట్గా కారం, జస్ట్ కలర్ కోసం. ఓకే, చాలా జస్ట్ కొంచెమే వేస్తున్నాను, చూడండి ఒకసారి. ఇది చాలు, కారం వేసేసాను. చక్కగా ఫ్రై అయిపోయింది, ఒకసారి చూద్దాము. మరి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, ఒకసారి టాస్ చేద్దాం దాన్ని. ఓకే, సో చాలా డెలిషియస్గా ఉంది కదా. బాగుంది, రెడీ అయిపోయింది ఇది. సో ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకుందామా? ఓకే. పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెడీ చేశారు అండ్ గార్నిషింగ్ కూడా తెచ్చారు, సో అది కూడా వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఓకే, లైట్గా ఇందాక యాడ్ చేసాం మనం మిరియాల పొడి, చాలా లైట్గా 1 pinch మళ్ళీ దీని మీద యాడ్ చేస్తున్నాను. తర్వాత కొత్తిమీర లాస్ట్కి, కొత్తిమీర గార్నిష్ చేసి ఇక సర్వ్ చేసుకోవచ్చు మనం. పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయింది. లాస్యా, టేస్ట్ చూద్దాం. సో టేస్ట్ చేసే ముందు ఎలా తయారు చేశారో ఒకసారి మళ్ళీ వ్యూవర్స్ అందరికీ చెప్పేద్దాం. ఓకే, పెప్పర్ మష్రూమ్ ఫ్రై అయితే రెడీ అయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. పెప్పర్ మష్రూమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు రెబ్బలు 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 2, అల్లం తురుము 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత, మష్రూమ్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. పెప్పర్ మష్రూమ్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసి కాస్త వేగాక క్యాప్సికమ్ ముక్కలు, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, మష్రూమ్స్, గరం మసాలా, మిరియాల పొడి, కారం, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు మగ్గాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుంచి మిరియాల పొడి అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పెప్పర్ మష్రూమ్ ఫ్రై రెడీ.